సార్ చాట్ జీపీటీలో మనము దాన్ని వాయిస్ లో మార్చొచ్చా? అంటే ఆ టెక్స్ట్ వాయిస్ లో మార్చొచ్చా? ఇందులో అయితే నాకేమీ ఫీచర్ కనబడలేదు, కానీ ఇంటర్నెట్ లో చాలా యాప్స్ ఉన్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే తీసుకొని, సో ఇక్కడ ఒకటి ఉంది కదా, ఈ టెక్స్ట్ ని తీసుకొని, ఇంత టెక్స్ట్ వద్దులే నీకు శాంపిల్ కోసం నేను చిన్న పేరాగ్రాఫ్, ఓకే, సో ఇంత పేరాగ్రాఫ్ తీసుకుంటున్నాను. తీసుకొని నేను గూగుల్లోకి వెళ్ళిపోయి, ఇక్కడ ఒకటి వెబ్సైట్ ఉంటుంది, నేచురల్ రీడర్. ఓకే, సో నేచురల్ రీడర్ ఇది నాకు చాలా ఇష్టమైన సాఫ్ట్వేర్. ఓకే, ఈ వెబ్సైట్ పేరు గుర్తుపెట్టుకో. ఒకసారి టెస్ట్ చేద్దాం, బాగా పనిచేస్తే చూద్దు. ఓకే, సో స్టార్ట్ ఫర్ ఫ్రీ. ఓకే, సో ఇక్కడ ఇంతకుముందు నేను పేస్ట్ చేస్తున్నాను. చాట్ జీపీటీలో ఉన్న కంటెంట్ ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేశాను. ఒకసారి నేను ప్లే అంటాను, చూడు. ఓకే, ఇంతకంటే ముందు నేను ఇక్కడ జూమ్ లో సౌండ్ షేర్ చేయాలి. To type text in any shape in PowerPoint and customize the color, outline, and transformation of the text to fit your design needs. ఓకే, సో వాయిస్ చాలా నేచురల్ గా ఉంది కదా. ఓకే, మళ్ళీ ప్లే చేస్తున్నాను నేను. These steps will allow you to type text in any shape in PowerPoint and customize the color, outline, and transformation of the text to fit your design needs. సో ఇప్పుడు మనము విన్నాము. ఓకే, ఇది డౌన్లోడ్ చేసుకోవాలంటే సమ్ పేమెంట్ ఏమో అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కన్వర్ట్ టు MP3 అంటే ఇక్కడ ఏమొస్తుంది, అప్గ్రేడ్ నౌ అంటే మనం కొంచెం మనీ పే చేస్తే మనకు అది MP3 ఫైల్ లాగా వస్తుంది. దాన్ని మనము యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఎవరైతే పేమెంట్ చేయలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసేసి ఈ వాయిస్ ని మనం మన రికార్డింగ్ చేసుకోవాలి. అంటే టెక్నిక్ అంటే ఏం లేదు, దీన్ని రికార్డింగ్ చేసుకోవాలి. రికార్డింగ్ చేసుకొని మన ప్రెజెంటేషన్ లో పెట్టుకోవచ్చు. సో అది ఎలా రికార్డ్ చేస్తాం, చాలా సాఫ్ట్వేర్స్ ఉంటాయి, స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా. ఈవెన్ ఫిల్మోరాలో కూడా స్క్రీన్ రికార్డింగ్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఫిల్మోరా సాఫ్ట్వేర్ వెళ్ళినప్పుడు చూద్దాం. ఆ ఫిల్మోరా సాఫ్ట్వేర్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి మనం హోమ్ ప్లస్ జీ బటన్ నొక్కితే కూడా ఒక టెక్స్ట్ బాక్స్ వస్తుంది. ఓకే, చాలా ఉన్నాయి. నాకు ఇది నచ్చింది కాబట్టి నేను చెప్పాను. చాలా టూల్స్ ఉంటాయి. ఈవెన్ మనకి ఎడ్జ్ లో కూడా ఉంటుంది. ఓకే, ఎడ్జ్ లో కాకపోతే అందులో ఎలా ఉంటుందో తెలియదు, ఒకసారి నేను చూపిస్తాను. ఎడ్జ్ లో యాక్చువల్గా మీ దగ్గర ఒక PDF డాక్యుమెంట్ ఉందనుకోండి, ఆ PDF ని ఓపెన్ చేసేసి ఎడ్జ్ లో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఉంది కదా, అక్కడ మీరు ట్రై చేయండి. టాప్ రైట్ కార్నర్ లో మీకు లౌడ్ స్పీక్ ఏదో ఒక బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. లిజన్ అనేది ఉంటుంది, అది క్లిక్ చేస్తే మీకు వినిపిస్తుంది. అలా వినిపించిన వాయిస్ ని మీరు ఏదైనా స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్, ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్మోరా ఆర్ ఎనీ సాఫ్ట్వేర్, స్క్రీన్ రికార్డింగ్ చేసుకొని ఆ వాయిస్ ని మీరు పెట్టుకోవచ్చు. అది మనం తర్వాత చూద్దాం, అది అడ్వాన్స్డ్ కాబట్టి. ఓకే, ఈవెన్ వర్డ్ లో కూడా పవర్ పాయింట్ లో కూడా ఉంటుంది. సో దీన్ని నేను ఇక్కడ రివ్యూ అనే ట్యాబ్ లో క్లిక్ చేసుకొని రివ్యూన ఒక దగ్గర ఉంటుంది, నేను చెప్తాను. నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. స్పీక్ అంటే చూడండి వస్తుంది ఇక్కడ. The quick brown fox jumps over the lazy dog. The quick brown fox jumps over the lazy dog. సో అది స్టాప్ స్పీకింగ్. ఓకే, పవర్ పాయింట్ లో కూడా స్పీక్ బటన్ ఉంది. మీరు ఏదైనా టెక్స్ట్ పేస్ట్ చేసి మీరు వినాలనుకుంటే అది వినొచ్చు. కాకపోతే పవర్ పాయింట్ లో మనకి ఆ లిమిటెడ్ వాయిస్ స్టైల్స్ ఉన్నాయి. మీరు ఇంటర్నెట్ లో అయితే చాలా మంచి నేచురల్ గా వినిపించే సౌండ్స్ దొరుకుతాయి మీకు. బట్ ఫర్ నాట్ యూట్యూబ్ వీడియో పర్పస్ కాకుండా మామూలుగా మీరు ప్రాక్టీస్ పర్పస్ మీరు వినాలనుకుంటే ఈ స్పీక్ బటన్ యూజ్ చేసి మీరు వినొచ్చు. ఇది ఎక్కడ ఉంటుంది అంటే మీకు ఒకవేళ ఇక్కడ కనిపించకుంటే ఇక్కడ ఈ ఏరియాలో చూడండి. ఈ ఏరియాలో ఇక్కడ ఉంది కదా, దీన్ని ఏమంటారంటే ఇక్కడ చూడండి ఓకే, ఇక్కడ ఏరియాలో క్లిక్ చేసేసి క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటారు దీన్ని. ఇక్కడ మోర్ కమాండ్స్ లోకి వెళ్ళండి. మోర్ కమాండ్స్ లోకి వెళ్ళిపోయాక అంటే ఆ స్పీక్ బటన్ మీకు కనిపించకుంటే ఎట్లా యాడ్ చేసుకోవాలని చెప్తున్నాను. వచ్చాక ఇక్కడ పాపులర్ కాకుండా ఆల్ కమాండ్స్ పెట్టుకోండి. ఇందులో మీకు స్పీక్ అని ఒక బటన్ ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ కనిపించట్లేదు, మీకు ఇక్కడ కనిపిస్తుంది. కనిపించాక యాడ్ అని ఓకే అంటే ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్ లోకి
అది యాడ్ అవుతుంది. యాడ్ అయ్యాక మీరు ఇలా సెలెక్ట్ చేసుకొని స్పీక్ అంటే The quick brown fox jumps over the lazy dog. చదివి The వినిపిస్తుంది. quick brown fox jumps. సో రికార్డింగ్ మనం సార్ ఇది దాని ఒకసారి గురించి మళ్ళీ మనం రిపీట్ చేయండి సార్. ఇది ఒకసారి కమాండ్. ఓకే ఇక్కడ టూల్స్ చూడండి. మనకు ఇక్కడ చూడండి, మీరు ఏదైనా ఒక టెక్స్ట్ ని పవర్ పాయింట్ లో ఉన్న టెక్స్ట్ ని వినాలనుకుంటే ఓకే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ స్పీక్ అనే బటన్ ఉంటుంది. ఇక్కడ ఈ స్పీక్ అనే బటన్ మీకు కనిపించకుంటే దీన్ని ఏమంటారు? కస్టమైజ్. ఇక్కడ చూడండి, క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటారు. ఇక్కడ ఈ ట్యాబ్ కింద ఉండేదాన్ని ఏమంటారు? ఇక్కడ చూడండి, నేమ్ ఉంటుంది చూడండి, క్విక్ యాక్సెస్ టూల్ బార్. ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ దగ్గర చిన్న డౌన్ యారో ఉంటుంది. ఇక్కడికి వచ్చి మోర్ కమాండ్స్ అనండి. మోర్ కమాండ్స్ అన్న తర్వాత ఇక్కడ పాపులర్ కాకుండా ఆల్ కమాండ్స్ పెట్టేసుకొని ఇలా మీరు కిందికి వెళ్తూ ఉంటే స్పీక్ అని ఇక్కడ మీకు కనిపిస్తుంది. నేను ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ యాడ్ అయిపోయింది. ఇక్కడ యాడ్ లేనప్పుడు సరే నేను రిమూవ్ అంటాను. రిమూవ్ ఎక్కడుంది? రిమూవ్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ వెతకాలి మీరు అది స్పీక్ అనేది. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉంటుంది. నేను ఇంకా ఇక్కడ ఉంది కదా స్పీక్, యాడ్ అనాలి. ఇక్కడ వచ్చేసింది, ఓకే అంటున్నాను. అప్పుడు ఇక్కడ వస్తుంది మీకు జస్ట్ The quick brown fox jumps over the lazy dog.